నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్రశుద్ధ ద్వాదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. చైత్రశుద్ధ ద్వాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈరోజు విష్ణుమూర్తిని దవనంతో పూజించినట్లయితే దారిద్ర్య బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, రుణబాధల తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు విష్ణుమూర్తికి దవనంతో చేసే అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు దర్భాసనం మీద కూర్చొని విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచిది. విష్ణుమూర్తికి షోడశోపచార పూజ చేయండి. షోడశోపచార పూజ చేయలేని వాళ్ళు గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం పంచోపచారాలైనా సరే విష్ణుమూర్తికి సమర్పిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే చైత్రశుద్ధ ద్వాదశి తిథి రోజు వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుందని, ఈరోజు వామన రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని స్మరించుకోవాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమః అనే వామన రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన శ్లోకం చదువుకోవాలి. అలాగే విష్ణుమూర్తికి పూజ చేసే సమయంలో విష్ణుమూర్తి ప్రీతి కోసం స్వామివారిని పూజించిన తర్వాత వీలైతే వామన పురాణాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలి. వామన పురాణం దానం ఇస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు విష్ణుమూర్తిని పూజించిన తర్వాత యజ్ఞోపవీతము, కమండలము వీటిని ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు నారాయణ స్తోత్రం చదువుకున్న చాలా మంచిది. అలాగే శనివారం శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతిపాత్రమైనటువంటి చైత్రశుద్ధ ద్వాదశి తిథితో కలిసి వచ్చింది. శనివారానికి అధిపతి శని భగవానుడు. శని భగవానుడు విష్ణు భక్తుడు. ఆయన ఎప్పుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. శని భగవానుడికి ప్రియమైన శనివారం చైత్రశుద్ధ ద్వాదశి వచ్చింది కాబట్టి శని విష్ణు భక్తుడు కాబట్టి ఈరోజు ఎవరైనా సరే విష్ణుమూర్తిని ఇలా ప్రత్యేకంగా పూజ చేసినట్లయితే జాతకంలో ఉన్న శని దోషాల తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు. అందుకే ఈరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళండి. స్వామివారికి తులసి దళాలతో అర్చన చేయించుకోండి. ఇలా చేస్తే శని బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామివారి ప్రీతి కోసం ఈరోజు బియ్యపిండి దీపాన్ని వెలిగించండి. స్వామివారికి ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి నామం చదువుకుంటూ తులసి దళాలతో సువాసన కలిగిన పుష్పాలతో గృహంలో పూజ చేసుకోండి. శని దోషాలు ఏవున్నా సరే వాటి నుంచి బయటపడవచ్చు. శని మహాదశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, గోచార పరంగా శని బాధలున్నా వాటన్నిటి నుంచి బయటపడటానికి కూడా విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని అర్చన చేయించుకోవడంతో పాటుగా ఆలయంలో దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే స్వామి అనుగ్రహం వల్ల శని దోషాలు, శని బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. చైత్రశుద్ధ ద్వాదశి శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన చైత్రశుద్ధ త్రయోదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే నిత్య జీవితంలో రాహుగ్రహ దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ సర్వవ్యాపకం సర్వాధికం బ్రహ్మ. అది ఎవరు? నువ్వే. ఈ లక్షణమే కలిగిన వాడు నువ్వే. కనుక శివతత్వం ఏమిటో ఔపనిషదమైన బ్రహ్మతత్వమే శివం అని ప్రతిపాదన చేశారు. అది నువ్వే స్వామి అంటూ పరాకాష్ఠకు తీసుకువెళుతూ అలాంటి నిన్ను గానం చేస్తూ ఉన్నటువంటి వారు గంధర్వాదులు. వాళ్ళకి రకరకాల పేర్లు ఉంటాయి. అందులో ఆహా హూహు అని తిరున్నారటండి. ఇక్కడ సాధారణంగా ఈ పేర్లు భలే చమత్కారంగా ఉంటాయి. హాహా హూహు అంటుంటే ముచ్చటగా ఉంది కదా. అందుకే హాహా హూహు ముఖ సుర గాయక గీతావదాన పద్య విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. హాహా హూహు ముఖ సురగాయక గీతాపదాన పద్య విభో
హాహా ఊహు మొదలైనటువంటి దేవగాయకులు నిన్ను గానం చేస్తూ ఉంటారు నీ పరాక్రమాన్ని. కనుక నీ యొక్క లీలల్ని వైభవాల్ని ఆహాహూహు మొదలైనటువంటి దేవగాయకులు గానం చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ చేత గానము చెయ్యబడ్డ పరాక్రమ వైభవం కలిగిన పరమేశ్వర నీ పాదములను శరణు వేడుతున్నాను అని సత్యజ్ఞానమనంతో అక్కడ దాకా తీసుకెళ్ళిపోయి ఆహాహూహు మొదలైన దేవతలు గానం చేస్తున్నారు అని చెప్తే వాళ్ళు ఎక్కడికో దించేసినట్లేదు లేదు. ఆ బ్రహ్మతత్వాన్ని వాళ్ళు గానం చేస్తున్నారు. సరిగ్గా తైత్తిరీయంలోకి ప్రవేశిస్తే ఆహాహూహు గానం అంటే ఏమిటో అక్కడ అర్థమవుతుంది. సాధారణంగా ఆహాహూహు గానము అనగానే గంధర్వుల పేర్లు ఈ రెండు, కానీ గంధర్వులు గానం చేస్తున్నారు అని వాడేస్తాం. భగవత్పాదులు కూడా హాతో ఏం పెడదామని ఆలోచించి వాళ్ళ పేర్లు రాశారండి అని కాదు. అహమన్నదో అక్కడ హూహా హూహా అని ఒక చేసి పూర్తి చేస్తాడు. అప్పుడేంటి అహమన్నాదో అంటే ఆ బ్రహ్మమే తాను అని కలిగిన ఆనందాన్ని అక్కడ చూపిస్తూ ఆ బ్రహ్మవేత్త ఆనందంతో చేసే ఒక వ్యక్తీకరణ హూహా హూ అంటూ బ్రహ్మానందానుభవం కలిగినటువంటి ఆనందాన్ని హూహాహూ అని సామగానముగా చూపించారు. సామగానములో పద్ధతులు అంటే సామగాయన్నాస్తే అని వస్తుంది తైత్రీయంలో చివరికి. తైత్రీయంలో చివరికి వచ్చే సామగాయన్నాస్తే అక్షరమాల్లో చివరికి వచ్చే హాహాహూహూ పాటలో ఉన్నది. ఇక్కడ దానితో అనుసంధానం చేసుకోవాలి. కనుక ఆ బ్రహ్మానందానుభవం కలిగిన తర్వాత యోగి యొక్క ఆనంద ప్రకటన హూహాహూ అని సామగాన రూపంలో ఏదైతే కనబడుతుందో ఉద్గీతము అంటే ఎలుగెత్తి గానము చేసేటువంటి ఒక ఆనందానుభవ ప్రకటనం ఏదున్నదో ఆ ఆనందానుభవ ప్రకటనము ద్వారా తెలియబడే ఆనందము నీ స్వరూపమే శివ. ఆనందము యొక్క లక్షణం ఏంటి? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మేత్యేత లక్షణ లక్షితభో. కనుక దాని తర్వాత దీన్ని పెట్టడంలో ఉన్న ఔచిత్యం చూశారు కదా. ఆ ఊహు అని గంధర్వులు పాడుతున్నారని చెప్పడం కాదు ఇక్కడ అర్థం. అది చెప్పుకుంటే తప్పని కాదు, కానీ అక్కడతో ఆగిపోతే తప్పు. సత్యజ్ఞానమనంతం అనే మాట చెప్పుకున్నాక అది పుట్టిన ఉపనిషత్తుల్లోకే ప్రవేశించి ఒక ఉపనిషత్తుల వాక్యాన్ని మనం అన్వయించుకుంటే ఇంత అద్భుతంగా ఉన్నది. కనుకని మొట్టమొదటి పాడుకుంటే భజన గీతం, రెండోసారి పాడుకుంటే స్తోత్రం, ఆలోచించి పాడుకుంటే శాస్త్రం, అది వేదాంత శాస్త్రం. అంత అద్భుతంగా సువర్ణమాలాస్తుతిని మనకు చూపిస్తూ పూర్తి చేసేస్తున్నాడు. ఈ భవ్యమైన లకారం తీసుకుని లాతో ఏది ప్రారంభం కావట్లేదే అంటున్నాడు. చూడండి వాళ్ళ చమత్కారం. లాదిర్నరహి ప్రయోగం, లాదిర్నహి ప్రయోగ, లాదిర్హి నహి ప్రయోగ. లాతో మొదలుపెట్టిన ప్రయోగం ఏం లేదే, అది మొదట ఈ తర్వాత వాక్యానికి. అంటే లాతో మొదలుపెట్టింది ఏది లేదే అని లాతో మొదలుపెట్టాడండి తర్వాత శ్లోకం. అది చమత్కారం. లాదిర్నహి ప్రయోగస్తదంతమిహ మంగళం సదాస్తు విభో. లాతో ప్రారంభమయ్యే పదం లేదు, లాతో పూర్తయ్యే పదం ఉంది, దాని పేరు మంగళం. ఆ మంగళాన్ని నువ్వు సమర్పిస్తున్నాను స్వామి. లాదిర్నహి ప్రయోగస్తదంతమిహ మంగళం సదా అస్తు విభో. ఎల్లవేళలా మంగళమగుగాక. విభో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. హాతో పూర్తయిందని లా కలిసింది. లా కలిస్తే క్షానెందుకు వదిలేయడం? క్షా కూడా కలుపు. ఎందుకంటే హంసవతి క్షమావతి అని రెండు శక్తుల్లో క్షకారానికి దేవత ఉంది. వదిలేస్తే ఎలాగా పెట్టుకో, సంయుక్తాక్షరం అది పెట్టు. పెట్టాలంటే ఇంకేం చెప్తానయ్యో, ఒక్క మాట అడిగేసి వెళ్ళిపోతా. ఆఖరిలో అడగడం నీకు అదేమిటంటే క్షణమివ దివసా నిష్యతి త్వత్పద సేవా క్షణోత్సుక శివభో. నీ పాదాల మీద ఉత్సాహం కలిగిన మహాత్ములు దినాల్ని క్షణాల్లా గడిపిస్తారయ్యా అన్నాడు ఇక్కడ. అంటే నిరంతరం ఆ శివుడిపై ఆసక్తి కలిగిన వాళ్ళకి బోర్డమ్ ఉండదు, డల్లెస్ ఉండదు. అరే పొందవలసింది ఎంతో ఉన్నది, ఆయువు తక్కువ ఉన్నది అంటే ప్రతి క్షణం పరమాత్మ వైపు మనస్సు వెళుతూ అత్యుత్సాహంతో ప్రతి క్షణం సార్థకం చేసుకుంటాం. కనుక నీ పాదములపై ఎవడికి ఉత్సాహం ఉందో, నీ పాద సేవపై ఎవడికి ఉత్సుకత ఉందో వాడు దినాల్ని క్షణాల్లో గడిపిస్తాడు. విశ్వనాథుడికి చాలా ప్రీతిపాత్రమే నిరంతరం గంగా తీరంలో ఇక్కడ భక్తులందరూ గానం చేసేటువంటి శివతాండవ స్తోత్రం. ఇది రావణకృతంగా లోకంలో ప్రసిద్ధి. కానీ రావణకృతం అనడానికి ఆధారాలు ఏం కనిపించట్లేదు. కాదంటే తప్పేం లేదు, అవునంటే అంతకంటే ప్రమాదం లేదు. రావణుడు రాసాడు అనగానే ఒక భావం ఏర్పడిపోతుంది, ఒక రాక్షసుడు రాశాడు కదా అని. ఆ భావం తొలగించడం కోసం చెప్తున్నది ఏంటంటే ఇది రావణకృతమైన భావించనక్కర్లేదు అని. కానీ లోకంలో ప్రసిద్ధిగా ఉంది కనుక ఇప్పుడు మనం కాదని సంపాదించుకునేది ఏమీ లేదు కనుక రావణకృతం అయినంత మాత్రాన ఇది రాక్షసమైన స్తోత్రం అని మాత్రం అనకూడదు. కానీ ఇందులో భావం చూస్తే చాలా ఉదాత్తమైనటువంటి కవిత్వంతో పాటు అద్భుతమైనటువంటి ఉపాసనా మర్మములు కొన్ని పెట్టాడు. అందువల్ల ఇది చాలా దివ్యమైనది, సందేహం లేదు, మహిమాన్వితమైనది. ఎందుకంటే చదువుతూ ఉంటేనే శివతాండవం కనబడుతుంది, అర్థమైతే వేరే విషయం.
ఆ వినబడుతున్న శబ్దంలోనే తాండవం కనబడేటట్టు రచించినది ఈ రచన. అయితే రావణకృతం అనుకుంటే తప్పేం లేదు, ఎందుకంటే ఆయన మహానుభావుడే, మహా ఉపాసకుడే. లేకపోతే రాముడు ఆయన కోసం దిగి రావాల్సి వచ్చిందంటే ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడో తెలుసుకోవాలి. ఇక్కడ అంత శివోపాసనకు ఫలితంగానే రామచంద్రమూర్తి చేతిలో మరణం ఆయనకి వరంగా లభించింది. అది తత్వం. అయితే మొట్టమొదటిగా మనం రామాయణం ఆధారంగా చెప్పుకోవాలంటే రావణాసురుడు మొదటి నుంచి శివభక్తుడు కాడు. ఎవడైనా తన కోరిక తీరాలని తపస్సు చేసిన వాడు ఎవడి భక్తుడు కాడు, అది తెలుసుకోండి. వాడు కోరికే భక్తుడు వాడు. అలాగే తాను తీవ్రమైన తపస్సును ఆచరించాడు. ఎవరిని ఉద్దేశించి తపస్సు చేసాడనేది లేదు. మనకైతే తపస్సు అనగానే ఏదో దేవుణ్ణి ఉద్దేశించి చేసేది తపస్సు అనుకుంటాం. తపస్సు అంటే అది కాదు. ఏకాగ్ర బుద్ధితో కూర్చుని మంత్రము తంత్రము ఉపాసన చేయొచ్చు, కఠోరమైన ఆహార నియమాలను పాటించవచ్చు, ఉపవసించవచ్చు, యోగాన్ని అవలంబించవచ్చు. ఇవన్నీ తపస్సులే. ఇలాంటి తపస్సు చేసినప్పుడు ఆయనకు వరం ఇచ్చినవాడు బ్రహ్మదేవుడు. అలాగే నేను బ్రహ్మదేవుడిని ఉద్దేశించి తపస్సు చేయలేదు. శివుడు సర్వజగత్ప్రభు అయినప్పుడు పిపీలకాది బ్రహ్మపర్యంతము శివభక్తులే, చేయం మొదలుగున అందరూ శివభక్తులే. ఎందుకంటే సూర్యకాంతి దేవతలకే వస్తూ రాక్షసులకు ఇవ్వడం మానేశాడా? శివానుగ్రహం కూడా అలాగే ప్రపంచమంతా పంచభూతాల రూపంలో అందుతూనే ఉన్నది. వీళ్ళెవరూ ఎవరు భక్తులు కారండి, వాళ్ళ భక్తులు వాళ్ళు. వాళ్ళ కోరిక వాళ్ళు తీర్చుకోవడం కోసం కఠోరమైన ఏదో ఒక నియమాన్ని అవలంబిస్తారు. తపస్సు అంటే ఒక నియమాన్ని ఆశ్రయించి ఒక యోగమో ఆహారాన్ని వదిలివేయడమో ఇలాంటివన్నీ చేస్తే ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. ముల్లోకాలని సృష్టించి నడిపించే బ్రహ్మదేవుడి బాధ్యత ఏంటంటే ఆ పని చేసేవాడికి దానికి పనికి తగ్గ ఫలితం ఇవ్వాలని బ్రహ్మదేవుడు వచ్చి ఇచ్చాడే తప్ప ఆయన బ్రహ్మభక్తుడు కూడా కాదు, తెలుసుకోవాలి. శివభక్తుడు ఎప్పుడయ్యాడు అంటే ఆయన చేతులు చిదిగిన తర్వాత ఓహో శివుల్లో ఇంత మహిమ ఉందా అని తెలుసుకోగలిగాడు. అది కూడా ఎక్కడికే నిరాఘాటంగా వెళ్ళేటువంటి పుష్పక విమానం సరిగ్గా మానస సరోవర సమీపంలో ఉన్న కైలాసం దగ్గర రాలేక ఆగిపోయింది. అక్కడ గగనపథంలో ముందుకెళ్ళి అంటున్నాడు, సర్వలోకములో సంచరించగలిగే పుష్పకం వెళ్ళలేకపోయింది. నేను బ్రహ్మాండాలు కావాలి 14 ఆవరణలతో ఉన్న కైలాసం దాకా ఎందుకండి, మానస సరోవరం వద్దున్న కైలాస పర్వతం పైనుంచి ఆ విమానం వెళ్ళలేదు. ఇప్పటికీ కూడా కైలాస పర్వతం పైకి దేవతా విమానాలు కూడా వెళ్ళవు. అందుకు ఇతరు విమానం వెళ్ళలేదు. తనంత తాను సంచరించగలిగే పుష్పక విమానం కూడా ఆగిపోయింది. ఎప్పుడో ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఆ క్రింద నుంచి నందీశ్వరుడు ఒక నవ్వు నవ్వాడు. ఇక్కడ నీ ఆటలు చెల్లవయ్యా, ఇక్కడ దిగి నమస్కరించవలసిందే తప్ప రాలేవు నువ్వు అనగానే, అయితే నా విమానాన్ని కైలాసానికి రానివ్వకపోతే కైలాసాన్ని నా లంకకి తీసుకుపోతానని అహంకరించాడే తప్ప అప్పటి వరకు కూడా అతను శివభక్తుడు కాలేదు. ఆ తర్వాత ఎత్తే ప్రయత్నం చేయడం, చేతులు చెదగడం వగేరా వగేరా జరిగిన తర్వాత శివుని ఉద్దేశించి తపస్సు చేసి శివుని ద్వారా రావణ అని బిరుదు పొంది తిరిగి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు శివుని మహిమ చాలా తెలుసుకుని అప్పటి నుంచి శివలింగారాధన అనేది ఒక నియమంగా పెట్టుకుని చేశాడు. ఎందుకంటే ఏ తపస్సు లేకపోతే రాముడి చేతులు ఎలా పోతాడండి ఇక్కడ. అందుకు ఆ విధంగా శివారాధన చేసుకున్నాడు. ఇది తెలుసుకోవాల్సినది. అయితే ఆ సమయంలో ఎప్పుడో ధ్యానం చేసేటప్పుడు తత్వం తెలిసినవాడు గనక ఒక్కసారి ద్వంద్వాతీత స్థితికి వెళ్ళి నిర్మలమైన అంతఃకరణంతో శివుని తలంచుకుని ఆనంద పరవశుడై ఈ స్తుతి రచించి ఉండవచ్చు, అందులో సందేహమే లేదు. కనుక రావణుడు కూడా యోగ భూమికలో పరమాత్మను దర్శించేటువంటి గొప్ప సాధకుడే. రావణ బ్రహ్మ కదా, బ్రహ్మ నుంచి 4వ తరం వాడవుతాడు ఆయన. అటువంటి మహోన్నతమైనటువంటి స్తుతి ఇది. పోనీ ఎవరు రచించారనే దానికంటే దీని మహిమ చాలా గొప్పది. పరమాత్మతో తాదాత్మ్యం చెంది పలికినప్పుడు ఎవడైనా సరే వాడి పలుకు పరమాత్మది తప్ప వాడిది కాదు. ఇది గ్రహించగలిగితే అటువంటి తాదాత్మ్యంలోంచి పలికాడు. కాబట్టి ఇందులో శబ్దాల్లోనే శివతాండవం మనకు వినబడుతూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. అలా రచించాడు. శబ్ద ప్రాధాన్యం కలిగిన స్తుతిగానే కనబడుతుంది ఇక్కడ. పైగా కొత్తవి తెచ్చి చెప్పే కంటే తెలియకుండా చదివే వాటిలో తెలుసుకోవాల్సినవి చెప్తే పనికొస్తుంది. మొత్తానికి ఆ తాండవ స్తోత్రం ద్వారా మన కోసం విశ్వనాథుడు నటేశ్వర రూపంతో కనబడబోతూ ఉన్నాడు ఇక్కడ. సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. Ooh.
शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:30 తిథి ద్వాదశి రాత్రి 7:11 వరకు, నక్షత్రం పుబ్బ ఉదయం 6:20 వరకు, తరువాత ఉత్తర తెల్లవారుజామున 4:21 వరకు, వర్జం మధ్యాహ్నం 12:57 నుంచి 2:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:57 నుంచి 7:37 వరకు, అమృతకాలం రాత్రి 9:45 నుంచి 11:13 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకౌర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:20. నేటి విశేషాలు: వామన ద్వాదశి, అలాగే విష్ణు దమనోత్సవం, అలాగే అహోరాత్ర విష్ణు స్మరణం. ఇది చాలా చాలా మంచిదండి. మీరు ఒక మంత్రాన్ని తీసుకుని, ఒక నామాన్ని తీసుకుని సూర్యోదయం నుంచి మరల సూర్యోదయం వరకు కనుక ఈ మంత్రాన్ని ఉచ్చరించినట్లయితే ఆ మంత్రమునందు సిద్ధి ఏర్పడుతుంది. ఆ మంత్రం ద్వారా మనకు అనుకున్నటువంటి కార్యాలను సాధించడానికి కావలసిన శక్తి ఏర్పడుతుంది. అదేవిధంగా త్రిపుష్కర యోగం ఉందండి. అది ఉదయం 6:20 నుంచి రాత్రి 7:11 వరకు ఉంది. ఆ సమయంలో చేసేటువంటి పనులు పునరావృతమవుతుంటాయి కాబట్టి జవతపాదులు తప్ప, దానాదులు తప్ప అప్పులు ఇవ్వడం అసలు చేయకూడదు. ఇలా చేసినందువలన మళ్ళీ మళ్ళీ అవే పనులు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తుంటాయి అన్నమాట. ఈ త్రిపుష్కర యోగంని జాగ్రత్తగా అధ్యయనం చేసి ఆ సమయంలో ఏవి పునరావృతం కాకూడదో వాటిని చేయకుండా ఉండడం మంచిది. అదేవిధంగా ఈరోజు ప్రదోషం కూడా ఉంది. ఆ ప్రదోషము శనివారం కావడం వలన మనము సాక్షాత్తు ఆ శంకరుణ్ణి 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజించుకుని వాటిని ఆవులకు పెట్టడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాలు నివేదన చేయడం, ఇవన్నీ కూడా శని దోషాలను నివారిస్తాయి. మనం స్వామివారికి వడమాల సమర్పించినట్లయితే రాహుదోషాన్ని తొలగించుకోగలుగుతాము అని చెప్పి మనకు సాక్షాత్తు నడిచే దేవుడు చంద్రశేఖర సరస్వతి స్వామివారు చెప్పారు. దాన్ని మనం ఆచరించడం ద్వారా అత్యుత్తమ సత్ఫలితాలని పొందగలుగుతాం. ఈరోజు మరో విశేషం, చైత్ర శుక్ల ద్వాదశి ఉత్తర ఫల్గుని యోగం అనేది ఉంది ఈ రోజున. దాని ద్వారా మనం చేసేటువంటి స్నానము, దానము కూడా విశేషమైన సత్ఫలితాలను తీసుకొస్తాయి. అదేవిధంగా ఈరోజు శని త్రయోదశి కూడా ఉంది. శనివారం త్రయోదశి కలిసినటువంటి సమయం ఉందన్నమాట. ఈరోజు శని త్రయోదశి కావడం వలన ఉపవాసం ఉండడం, ప్రదోషకాలంలో ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి చండీశ్వరుని అనుమతి తీసుకుని ఆవులకు పెట్టడం, అదేవిధంగా స్వయం పాకం ఇవ్వడం, గుళ్ళో కానీ బ్రాహ్మణుడికి కానీ ఎవరికైనా మనం స్వయం పాకం ఇవ్వడం, ఇలాంటివి చేసినట్లయితే విశేషమైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. విశేష ఫలప్రదాలుగా వీటిని చెప్పారన్నమాట. నేటి ఆణిముత్యాలు. కాలాన్ని వృధా చేయని వాడు అన్నీ జయించినట్లే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ద్వాదశి శనివారం సాక్షాత్తు పరమాత్మకు చాలా ప్రీతికరమైంది. శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతికరమైనటువంటి ఈ శుదినాన కస్తూరితో గనక స్వామివారిని అలంకరించినట్లయితే, కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం అన్నట్టుగా కస్తూరికాయ అనేటువంటిది మనకు లభ్యపడుతుంది. ఎరుపు రంగు వచ్చినటువంటి ఆ కస్తూరి నీటిని కృష్ణ పరమాత్మకు కనుక చక్కగా అలంకరించినట్లయితే దేదీప్యవంతమైన అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్య సిద్ధిని మనకు ప్రసాదిస్తాడు స్వామి. ఇది ప్రకృతిలో లభ్యపడేటువంటి అద్వితీయమైన వస్తువు కస్తూరికాయ. అందుకే కస్తూరీ తిలకం అన్నారు. ఆ కస్తూరీ తిలకం
చాలా విశిష్టవంతమైనదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందున పరమాత్మను అర్చించేటువంటి వారు గనక ఈ విధి విధానాన్ని పాటించడం వల్ల అద్వితీయమైన అదృష్టం కూడాను వచ్చి తీరుతుంది. అంతేకాకుండా పరమాత్మకు ప్రీతికరమైనవి ఏమిటి? వెన్న, అటుకులు, బెల్లం, ఇవన్నీ కూడాను కృష్ణ పరమాత్మకు గనక మనఃపూర్వకంగా నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆనంద పారవస్య లక్షణాలతో ఆ సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ మనకు తన దివ్యవంతమైన కరుణాకటాక్ష వీక్షణాన్ని ప్రసరింపచేస్తాడు. అలనాడు కుచేలుడు ఇచ్చినటువంటి గుప్పెడు అటుకులను ఆరగించినందుకే అష్టైశ్వర్యాల్ని పొందాడు కుచేలుడు. ఇక్కడ మనం గనక ఈ విధి విధానాన్ని గనక పాటించి స్వామిని గనక అర్చన చేసినట్లయితే తప్పనిసరిగా మనకు కూడాను ఆ దివ్యవంతమైన అదృష్టాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి సనాతన సంస్కృతి సంప్రదాయ రీత్యా దైవదత్తమైనటువంటి ప్రభావరీత్యా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను అర్థం చేసుకొని తరిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పలుకే బంగారమాయనా కోదండపాణి, పలుకే బంగారమాయనా కోదండపాణి, పలుకే బంగారమాయనా. వయసుడిగిపోతున్న తండ్రి పశ్చిమ దిక్కుకి సంధ్య ఉరిగిపోతుంటే ఆ కొడుకు తన యొక్క గౌరవాన్ని నిలబెడుతుంటే, అంత గొప్పగా ప్రవర్తిస్తుంటే ఆ తండ్రి మురిసిపోవాలి తప్ప తండ్రి ఏడుస్తూ ఖేదపడకూడదు. తనకా బలం అయిపోయింది, కొట్టగలడా తిట్టగలడా? కొడుకు గట్టిగా ఇలా తోస్తే పడిపోతాడు. అప్పుడు కూడా మా నాన్నగారు చెప్పారు అని కిలకిలా నవ్వి, నాన్నగారండి మీరు చెప్పినట్టే చేశానండి అన్నవాడు కొడుకు తప్ప నాన్నగారిని ఖేద పెట్టినవాడు కొడుకు ఎందుకు అవుతాడు? కాబట్టి పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ. మా నాన్నగారు చెప్పారు గురువుగారు, మా నాన్నగారి మాటకి చంపేస్తానన్నాడు. అంతే అన్నాడు, చంపేశాడు మహానుభావుడు. అసలు పెద్ద మలుపు ఎక్కడంటే సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణం సాధారణంగా మనందరం ఏమనుకుంటామంటే ఆ శివధనస్సు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఏదో రామచంద్రమూర్తిని పిలిచారు, రామచంద్రమూర్తి శివధనస్సు ఎక్కుపెట్టి వింటినారిని ఆ కింద విప్పి ఆ పైకి తొడగడానికని ఇలా వంచాడు, శివధనస్సు విరిగిపోయింది, వెంటనే ఆయన సీతమ్మని తీసుకొచ్చి కన్యాదానం చేసేశాడు అనుకుంటాం. వాల్మీకి మహర్షే రామాయణంలో చెప్పారు, అది కాదు సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణానికి ఒక పెద్ద మలుపు ఉంది. నిజంగా శివధనుర్భంగం అయిపోయిన తరువాత సీతమ్మ తల్లిని పట్టుకుని పూర్ణ జల కలశాన్ని పట్టుకుని జనక మహారాజు గారు గబగబా వచ్చాడు. అత్యద్భుతమతింత్యా అతర్కితమిదం యా అన్నాడు. అత్యద్భుతం, శివధనస్సుని పిల్లాడు విరగ్గొడతాడు అనుకోలేదు. కన్యాదానం చేస్తానని ఆ పిల్లని తీసుకుని వచ్చి, రామా పిల్లని నీకు దానం చేస్తున్నానని నీళ్లు పోయిపోయాడు. రాముడు అన్నాడు, మీరు దానం చేసేస్తే ఆడపిల్లని పుచ్చేసుకుని భార్యని చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకో తెలుసా? మహానుభావుడైనటువంటి నా తండ్రి ఒకడున్నాడు, అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అటువంటి మా తండ్రి గారు అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. అయోధ్యాధిపతి అయినటువంటి నా తండ్రి దశరథ మహారాజు గారు చూడాలి ఈ పిల్లని. దశరథ మహారాజు గారు వచ్చి మీ వంశాన్ని, మీ ఇంటిని, మీ గౌరవాన్ని చూడాలి. చూసి, ఒరే నాన్న ఈ పిల్లని పక్కన భార్యగా కూర్చోవడానికి తగినదిరా అని మా నాన్న అంటే అప్పుడు కడతా తాళి, అప్పుడు చేస్తా పాణిగ్రహణం. మా నాన్న చెప్పకుండా శివధనుర్భంగం చేశాను కాబట్టి పిల్లనిచ్చేస్తానని మీరు జలకలశం పట్టుకొస్తే ఆ పిల్ల కోసం ఎన్ని కోట్ల మంది అయినా చూసి ఉండవచ్చు కాక నేను అలా స్వీకరించను భార్యగా అన్నాడు. ఎవరికి చెప్పిందో తెలుసా సీతమ్మ తల్లి వృత్తాంతం? అయోధ్యకాండ చిట్ట చివరిలో అత్రి అనసూయల యొక్క ఆశ్రమానికి వెళ్ళారు సీతారాములు. వెళ్ళినప్పుడు అనసూయమ్మ అడిగింది. అనసూయమ్మ అంటే సామాన్యమైన వనిత కాదు, మహాతల్లి. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని శాసించింది.
ఆ అత్రి మహర్షి, ఆ అనసూయమ్మ, వాళ్ళ దాంపత్యం, వాళ్ళ వైభవం అటువంటిది. కాబట్టి అదిగో ఆ అనసూయమ్మ అడిగింది, ఏది సీతారామ కళ్యాణం చెప్పు, నీ కళ్యాణం గురించి విన్నాను, నేను చూడలేదు, ఏదమ్మా చెప్పు అంది. అప్పుడు చెప్పింది సీతమ్మ, ఎవరికి చెప్పాలో, ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్ళకి చెప్పాలి. ఎంత గొప్పదానివమ్మా, నీ భర్త ఎంత గొప్పవాడమ్మా అంది అనసూయ. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. అందుకే బాలకాండలో దాచేసిన రహస్యాన్ని మహర్షి సీతమ్మ తల్లి నోటి మీదుగా అయోధ్యకాండ చిట్ట చివర అనసూయమ్మతో చెప్పించారు. అక్కడ చెప్పింది, దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ, మా నాన్నగారు నన్ను కన్యాదానం చేద్దామని ఇవ్వబోయారు, పుచ్చుకోలేదు రాముడు. అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో, అయోధ్యాధిపతి అయినటువంటి నా తండ్రి దశరథ మహారాజు గారికి తెలియకుండా నేను చేసుకోనన్నాడు. నా తండ్రి నిర్ణయించాలి, ఆమె నా భార్య, నా తండ్రి నిర్ణయించనిది నాకు భార్య అలా నేను నిర్ణయించుకోను నా బుద్ధితో అన్నాడు. అది ఆ జాతికి వారసులం. కాబట్టి అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో, అది రామచంద్ర ప్రభు అంటే, అది శ్రీరామాయణం అంటే, అది తండ్రి కొడుకుల యొక్క అనుబంధం అంటే. శాస్త్రము మీద మక్కువ అంటే మక్కువ, శ్రద్ధ అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ అంటారు శంకర భగవత్పాదులు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కవితా సిద్ధి యా వస్తూపలభ్యతే. శాస్త్రము గురువు ఈ ఇద్దరి యొక్క మాట సత్యము అన్న విశ్వాసం ఉండడమే శ్రద్ధ. దాని వలన యయా వస్తూపలభ్యతే, సమస్తము సమకూడుతాయి. అవి రెండూ నీకు లేనప్పుడు నువ్వు ఏది చేసినా తంతు తప్ప అది యథార్థమైన క్రతువు కానేరదు, దానివల్ల ఎవరు తరించరు. కాబట్టి ఏది ఎప్పుడు ఎందుకు చెయ్యాలో, ఏ శాస్త్రాన్ని ఎందుకు నమ్మి మనం ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. అది లేనప్పుడు 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకు లేనటువంటి శాస్త్రము ప్రమాణంగా ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. శాస్త్రం ప్రమాణం, అదే ధర్మం. ఆ ధర్మం పట్టుకోలేనప్పుడు అర్థమే లేదు జీవితానికి. కాబట్టి మహానుభావుడు లోకానికి చూపించాడు, నేను స్వీకరించను, మా తండ్రి అంగీకరించాలన్నాడు. తండ్రి పురోహితుల్ని పంపాడు, వశిష్ఠాదుల్ని, తాను వచ్చాడు, మాట్లాడుకున్నారు ఉభయులు. కట్న కానుకలు కాదు మాట్లాడుకున్నది, వాళ్ళెంత గొప్పవాళ్ళు, ఆ వంశం ఎంత గొప్పది. శతానందుడు చెప్పాడు, ఇటు మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు, ఉభయ వంశాలు బాగున్నాయి, పెళ్లి చేద్దామన్నారు. పెద్దలు నిర్ణయించారు, సీతారామ కళ్యాణం జరిగింది. అందుకే ప్రాతస్మరణీయులైనటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, అపర శివావతారులు, ఈ భూమండలం మీద నడయాడినటువంటి అపర శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమ ధర్మానికి కట్టుబడి ఎన్నడూ వాహనం ఎక్కకుండా ఆసేతులు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించినటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, శుభలేఖ వేస్తే సీతారాములు లేని శుభలేఖ వెయ్యవద్దు, శుభలేఖ మీద సీతారాములు ఉండి తీరాలి. అసలు వివాహము, మనుష్య జీవితము, దాంపత్యము, వైభవము ఈ జాతికి నేర్పినవాడు రామచంద్ర ప్రభు. సీతారాముల స్పర్శ లేని శుభలేఖ వెయ్యకూడదని చెప్పారు. కాబట్టి తండ్రి అంటే ఏమిటో చూపించాడు మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మధుకైటపులు సంహరించబడినటువంటి సముద్రంలో గల మహాపద్మం వద్దకు వచ్చేశాం. ఎక్కడున్నాం అక్కడున్నాం అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు నారద మహర్షి ఎంతో సంతోషించి, తండ్రి త్రిగుణ అయిన మూలశక్తి గురించి చెప్పారు, ఇప్పుడు నిర్గుణ శక్తిని గురించి చెప్పండి అని అడిగారు. బ్రహ్మదేవుడు నవ్వుతూ, కుమారా, నిర్గుణ స్వరూపం ఎప్పుడూ కూడా ఎవరికీ కనిపించదు. ఎందుకంటే దృశ్యంచనశ్వరం యస్మాత్, కనిపించేది నశిస్తుంది కదా, కనుక నిర్గుణ పరబ్రహ్మ సత్యమైనది. ఒకవేళ దాన్ని చెప్తే అది నశిస్తుంది కదా, అది ఎట్లవుతుంది? అది నిర్గుణం. ఈ చరాచర జగత్తులన్నీ అహంకార మమకారములై ఉన్నాయి. ఇది తెలుసుకోండి బాగా. నిర్గుణ శక్తి అంటే వీటి ప్రభావంతోనే మనుష్యులు తమ కన్నులతో పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని కూడా చూడలేకపోతున్నారు.
మామూలు కంటితో చూడలేరు పరమాత్ముడి యొక్క దర్శనము. దాన్ని సగుణం అంటారు. అసలు దాన్నే చూడలేదు. ఇక నిర్గుణం సంగతి నీకెందుకు? ఇక నిర్గుణం మాట చెప్పేదేముంది? మనం సగుణ రూపమైనటువంటి పరమాత్మ యొక్క దివ్య లీల ఆ రూపాన్ని మనం చూడలేం. ఒక కేవలం విగ్రహానికి అంత అలంకారం చేసినప్పుడు ఆ ఆలయంలో మనం 2 కళ్ళు చాలవు చూడటానికి. కళ్ళు మూసుకుంటాం మనం. 2 కళ్ళు చాలు మనకు. అంత అలంకారాలు వజ్ర వైడూర్యాలతో అలంకారాలు చేస్తూ ఉంటారు. ఆ వెంకటరమణ స్వామికి అనుకుందాం, ఆ కృష్ణుడికి అనుకుందాం. ఆ రూపాన్ని మనం చూడలేకపోతున్నాం. సగుణ రూపము విగ్రహ రూపమైనటువంటిది అక్కడ. దాన్నే మనం చూడలేనప్పుడు ఇక సగుణ రూపమైనటువంటి ప్రత్యక్ష రూపమైనటువంటి మనం ఎక్కడ చూస్తున్నాం? చూడలేం ఈ కంటితో. ఇక అటువంటిది నిర్గుణ సంగతి నీకెట్లా తెలుస్తుంది? ఒక నిర్గుణం మాట చెప్పేది ఏముంటుంది? ఇంకా సగుణాన్నే నువ్వు చూడలేకపోతున్నావే, ఇక నిర్గుణం మాట ఏమిటి? అహంకార మమకారాలు తొలగితే సగుణ రూపం దర్శనమవుతుంది. సగుణ రూపం దర్శనం కావాలంటే అహంకార మమకారాలు తొలగిపోవాలి. ఆ స్వామి రూపం మన హృదయంలో రావాలా. మనలో ఉండేటువంటి అహంకారము మమకారము తొలగిపోవాలా. మమకారం అంటే పిల్లలు ఇల్లు కాదు, శరీరం మీద వ్యామోహం. ఇక్కడేదో వస్తుంది వ్యామోహం అనేటువంటిది కూడా మోహమే. నొప్పి పడుతుంది అనేది మోహమే. మహాత్ములందరూ కూడా శరీరంలో నొప్పి పడినప్పుడు శరీరం నాది కాదు అనుకునేవాళ్ళు. మనం అనటానికి అవుతుందా? అహంకారం అపకారాలు తొలగితే సగుణ రూపం దర్శనమవుతుందండి. నిర్గుణ అనుభవానికి వస్తుంది. అప్పుడు నిర్గుణం అనుభవానికి వస్తుంది కదా. నిర్గుణం అక్కడే ఉంది. సగుణ రూపాన్ని చూసేటప్పుడు అహంకార మమకారాలు ఉన్నాయి. ఎప్పుడు అహంకార మమకారాలు వదిలేస్తున్నావో ఆ వ్యామోహం మమకారం తొలగిపోయిందనుకోండి, సగుణం కనపడుతుంది. పరమాత్మలో చేరుతున్నావు. ఆ పరమాత్మలో చేరే అటువంటి తత్వమే నిర్గుణము. ఇంక మళ్ళీ నువ్వు వాపసు రావు. అహంకారం తొలగిన వెంటనే చిత్త వికారాలన్నీ అణిగిపోతాయి. అవి వెళ్ళిపోవాలి. అవి అప్పుడు ఆత్మతేజము అనేటువంటిది నేను నేను అని తనంతట తానుగా ప్రకాశిస్తుంది. కనుక అహంకారాన్ని లయం చేసుకోవటం ఎంతో అవసరం అన్నాడు బ్రహ్మదేవుడు. అహంకారం పోవాలా. ఒక హరికథాసు ఏదో కథ చెప్తున్నాడట. కృష్ణ కృష్ణ అనుకుంటే దాటిపోవచ్చు యమునాను అన్నట. అటువైపు ఆవిడ చల్లనమ్మటానికి వెళుతూ ఉన్నది. దిన్నము హరికథ వాడిని చూసింది, వినింది. అప్పుడు వెళ్ళలేకపోయిందట. నువ్వు భక్తితో కృష్ణ కృష్ణ కృష్ణ, నేను చెప్పే మంత్రం ఇది, నేను చెప్పే మంత్రం అందరూ వినండి అని హరికథాస్ చెప్తున్నాడు. కృష్ణ 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 అంటే దాటిపోవచ్చు అన్నాడు. పాపం ఆ రోజు అమ్మకపోతే డబ్బు లేవు ఆవిడికి. అటా వెళ్ళి నిల్చొని కృష్ణ 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 అనింది. దారి తీసింది యమున. అవతల వెళ్ళింది, వచ్చింది. దాని మీద నడుచుకొని పోయింది. దారి తీయటమంటే నడుచుకొని పోయింది. దారి తీసేది కృష్ణుడికి ఒక్కడికే, మనకు కాదు. నడుచుకొని పోయింది నీళ్ల మీద. దిన్నము వెళ్ళొస్తుంది. ఇకేమి హరికథాసుడు ఇక ఎత్తేస్తున్నాడు. ఆ టైంలో ఈవిడ వచ్చిందట. అయ్యో నాకెంత ఉపకారం చేశాడు ఈయన, దిన్నము సల్లామి పిట్టతెట్టుకు చేశాడు, నది దాటడానికి పెద్ద నదిని కృష్ణ కృష్ణ అంటూ నేను వెళ్ళి మెల్లగా నమస్కారం చేసి ఏదో మజ్జిగ కాస్త వెన్నపూస అక్కడ పెట్టిందట నమస్కారం చేస్తూ. ఏమిటి మీ నుంచి నేను నది దాటాను తిను. ఏంటి నా నుంచి నది ఏంటి దాటను నువ్వుని? మీరు చెప్పారు కదా కృష్ణ కృష్ణ అంటే దాటవచ్చని, అందుకని నేను దాటాను అని. నేనంటే నేను చెప్పిన మంత్రానికి దాటావా నువ్వు? అట్లనా అనేశాడు. నేరుగా వెళ్ళాడు. నేను చెప్పింది మంత్రం, నేను చెప్పింది మంత్రం, నేను చెప్పింది మంత్రం. నదిలో కాలు పెట్టాడు. బుళక్కని ముడిగిపోయాడట. అమ్మో బాబోయ్ రక్షించో రక్షించో అని ఆవిడే వెళ్ళి బయటకు తీసుకొచ్చి లాగేసింది. ఏం స్వామి మీరు మంత్రం మీకే నమ్మకం లేదా అనిదట. అట్లా కాకూడదు మనకు. అమ్మవారంటే ఆత్మ, దేవీతత్వం అంటే ఆత్మతత్వం అని తెలుసుకోవాలి. ఆ తల్లిని తెలుసుకోవటంలో త్రిమూర్తులంతటి వారు కూడా ఒకప్పుడు మోహంలో పడుతూ ఉంటారు. కనుక మోహాన్ని దాటటానికి మాయను సృష్టించిన ఆ మహామాయనే పట్టుకోవాలి కదా. ఎవరు ఎక్కడి నుంచి
కలిగిందో అదే పట్టుకోవాలా. అమృతత్వాన్ని పొందటానికి మానవుడు నిత్యాసత్య స్వరూపాన్ని తెలుసుకోవాలని మనకి ఈ ఘట్టం బోధిస్తూ ఉన్నది. నిత్యాసత్యం తెలుసుకోవాలని వ్యాస మహర్షి జనమేజయుడికి ఇలా బోధిస్తున్నాడు. వ్యాస మహర్షి జనమేజయుడి కథ మొదటికొచ్చాం మనం. ఓ జనమేజయ, ఈ 3 గుణాల వల్లే విశ్వ నిర్మాణం జరుగుతూ ఉన్నది. మహాశక్తియే ఈ గుణాలను కల్పిస్తుంది, విభజిస్తుంది, జగన్నాటకం ఆడిస్తుంది. అందుకే అందరికీ మహాశక్తి ఆరాధ్య దేవత అవుతున్నది. సర్వే శక్తియుతాః శక్తాః, సర్వే శక్తియుతాః శక్తాః, కర్తుం కార్యాణి స్వాని చ, కర్తుం కార్యాణి స్వాని చ, అన్యతా తేప్య శక్తా వై, అన్యతా తేప్య శక్తా వై, ప్రస్పందితుం మునీశ్వరాః, ప్రస్పందితుం మునీశ్వరాః, మునీశ్వరాః. ఈ బ్రహ్మాండాలలో బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు మొదలైన దేవతలను గుణకర్మ విభాగంతో సృష్టిస్తుంది. ఆ శక్తి వల్లనే దేవతలందరూ కార్యాలు చేయగలుగుతున్నారు. శక్తి లేకపోతే వారు అణుమాత్రమైన కూడా కదలలేకపోతున్నారు. వాళ్ళెవరు కూడా కదలలేరు. అస్పష్టమపి యన్నామ, అస్పష్టమపి యన్నామ ప్రసంగేనాపి భాషితం, ప్రసంగేనాపి భాషితం, దదాతి వాంఛితానార్థాన్, దదాతి వాంఛితానర్థాన్, దుర్లభానపి సర్వదా, దుర్లభానపి సర్వథా. ఎవడైనా సరే మాటలలో ఆ తల్లి పేరును అలవోకగా పలికినా చాలు, తెలియక పలికినా చాలు, ఆ తల్లి దయ తలుస్తుంది ఎప్పటికీ. వాడి కోరికలు ఎంత దుర్లభమైనా సరేనే, కష్టమైనా సరే తీరుస్తుంది. ఎవరైనా భయంతో అడవిలో క్రూర మృగాలను చూసి వాటిని తోలేందుకు ఐ ఐ ఐ ఐ ఐ అని అరిచినా చాలు, అది బీజాక్షరం అని అరిచినా ఐ ఐ అని బిందువు లేకుండా పలికినా కూడా దయాస్వరూపిణి అయినటువంటి ఆ తల్లి భయాన్ని పోగొట్టి కోరికలు తీరుస్తుంది. దీనికి సత్యవ్రతుడి చరిత్రయే తార్కాణము. ఇది మంచి చరిత్ర. అయం అనేది వాగ్బీజం. సత్యవ్రతుడు ఐ అనే బీజాక్షరాన్ని పలికి అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. వాగ్బీజ మహిమతో పండితుడయ్యాడు. మునీశ్వరుడు శాస్త్ర చర్చలు చేసుకుంటున్న సమయంలో ఎప్పుడూ ఇతడి గురించి ప్రస్తావించుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు. అంత పెద్ద కథ ఇది, అంత పవిత్రమైన కథ, అమ్మకు చాలా ఇష్టమైన కథ అని వ్యాస మహర్షి జనమేజయుడికి సత్యవ్రతుడి కథను చెప్పాడు. ఓ జనమేజయ, ఒకనాడు నేను పవిత్రమైన తీర్థాలను సేవిస్తూ నైమిషారణ్యం చేరాను. ఆ సమయంలో మహర్షులందరూ సత్కథలను వింటున్నారు. అక్కడ నైమిషారణ్యంలో ఏ పురాణం చెప్పినా మంచిదే అన్నారు. వారిలో జమదగ్ని ముని మహర్షులందరినీ ఇలా ప్రశ్నించాడు. ఓ మహామునులారా, నా మనస్సులో ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది, దానిని తీర్చండి. బ్రహ్మ, విష్ణువు, శివుడు, దేవేంద్రుడు, అగ్ని, వరుణుడు, గణపతి, సూర్యుడు, చంద్రుడు ఇలా దేవతలు ఉన్నారు కదా, వీరిలో ఎవరు శీఘ్రంగా ప్రసన్నమై భక్తుల కోరికలను తీరుస్తారో చెప్పండి అని అడిగాడు. అప్పుడు
లోమశ మహర్షి ఇలా చెప్పాడు, సేవనీయతమా శక్తి, సేవనీయతమా శక్తి, సర్వేషాం శుభమిచ్చతాం, సర్వేషాం శుభమిచ్చతాం, పరా ప్రకృతి రాధ్యా చ, పరా ప్రకృతి రాధ్యా చ, సర్వగా సర్వదా శివ, సర్వగా సర్వదా శివ. శ్రేయస్సు ప్రేయస్సు ఇహలోక పరలోక సుఖాలు కోరుకునేవారు పరాభట్టారికైనటువంటి లలితాదేవిని ఆరాధించాలి. ఆమె సర్వానికి మూలము, పరా ప్రకృతి, ఆద్య శివ, సర్వదా సర్వగా అని ప్రసిద్ధికెక్కింది. ఆ తల్లి బ్రహ్మ మొదలైన దేవతలందరికీ మాతృమూర్తి. ఈ సంసార వృక్షానికి మూల బీజం. ఆ తల్లి నామం అమృతంతో సమానం. ఆ నామాన్ని ఉచ్చరించగానే లోకుల కోరికలన్నీ తీరిపోతాయి. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఒక దివ్యాక్షరాన్ని ఉచ్చరించి పరమసిద్ధిని పొందాడు. ఈ విషయం నీకు అర్థమవటానికి ఓ కథ చెబుతున్నాను, విను. కోశల దేశంలో దేవదత్తుడనే గొప్ప కీర్తి గల బ్రాహ్మణుడున్నాడు. వేదాలు వేదాంగాలు చదువుకున్నాడు. అయితే అతడికి సంతానము లేదు. శ్రీమాత్రే నమః.